జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి ప్రముఖులు క్యూ కట్టారు. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ బన్నీని పరామర్శించారు. అలాగే పుష్ప మూవీ నిర్మాత కూడా అల్లు అర్జున్ తో సమావేశమయ్యారు. మరోవైపు బన్నీ ఇంటికి సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కూడా చేరుకున్నారు. అల్లు అర్జున్ తో మాట్లాడారు. ఇక కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. చట్టానికి కట్టుబడి ఉంటానన్నారు హీరో అల్లు అర్జున్. ఉదయం జైలు నుంచి విడుదలైన ఆయన బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని వివరించారు. తన సినిమాలే కాదు, మామయ్య సినిమాలు కూడా థియేటర్లలో చూస్తుంటానని గుర్తు చేశారు. కానీ ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదన్నారు అల్లు అర్జున్. ఇక తనకు అండగా నిలిచిన వారందరికీ బన్నీ ధన్యవాదాలు తెలిపారు. సో చాలా ఉద్విగ్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ సమయంలోనే అల్లు ఫ్యామిలీ భావోద్వేగానికి లోనైంది. అటు బన్నీ కూడా భార్య బిడ్డల్ని హత్తుకుని భావోద్వేగం చెందారు. ఇక జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ చూసి అభిమానులు సంతోషపడ్డారు. అంతకుముందు చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో బన్నీని పరామర్శించేందుకు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు నిర్మాత దిల్ రాజు వెళ్లారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ని పరామర్శించారు.